హాయ్ ఎవ్రీవన్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో విరిగిన పాలతో కలాకండ్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా మనం ఒక కప్పు విరిగిన పాలు తీసుకోవాలి. ఆ విరిగిన పాలలో వాటర్ ఉంటాయి కదా, దాన్ని స్టెయినర్ పెట్టి మనం వడగట్టుకోవాలి. వాటర్ స్ట్రెయిన్ చేశాక విరిగిన పాల మిశ్రమాన్ని ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ విరిగిన పాలల నుంచి ఇంకా కొద్దిగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ పాల మిశ్రమాన్ని మనం కంటిన్యూస్గా కలుపుతుండాలి. మనం గిట్ట కలపలేదనుకో అడుగు అంటుతుంది, తినడానికి అస్సలు రుచిగా ఉండదు, మాడిన వాసన వస్తుంది. కాబట్టి అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. పాల మిశ్రమం కాస్త దగ్గర పడ్డాక అరకప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక మళ్ళీ మనం కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. కలాకండ్ చేసుకునేటప్పుడు మనం స్టవ్ దగ్గరనే ఉండి కలుపుకుంటుంటే మనకు కలాకండ్ మంచిగా వస్తుంది. షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక మనం మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలాకండ్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా కలపడంలోనే ఉండాలి. ఏమాత్రం అడుగంటకుండా చూసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన కలాకండ్ దగ్గర పడి రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లో తీసుకోవడం. ఇలా మనం ఒక ప్లేట్లో తీసుకొని అంతా దగ్గర చేసుకొని కలాకండ్ షేప్లో చేసుకొని కాసేపు చల్లారనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, కలాకండ్ షేప్లో వచ్చింది. దీన్ని మనం ఒక 20 నిమిషాలు చల్లారాక కట్ చేసుకుందాం. దీనిపైన నేను డెకరేషన్ కోసం బాదం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కలాకండ్ 20 నిమిషాలు చల్లారాక మెల్లిగా ఇలా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కలాకండ్ రెడీ అయిపోయినట్టే. విరిగిన పాలతో వేస్ట్ చేయకుండా మనం కలాకండ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Stay safe and please don't forget to wear a mask. Thank you for watching. Bye bye.